చిరంజీవి గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ మధ్యకాలం చూసుకుంటే మొన్న కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారంలో కూడా బహిరంగానే సమావేశానికి వచ్చారు. ఈ మధ్యకాలంలో చిరంజీవి గారికి బీజేపీ రాజ్యసభ ఆఫర్ చేస్తుంది అనేది ప్రచారం నడుస్తుంది. చిరంజీవి గారు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేనట్ట? ఉన్నట్ట లేనట్ట? ఉండి లేనట్టుగా ఉన్నాడు. అంటే కర్ర ఎరగదో ఇలా సామెతలా ఉంది. మీరు కరెక్టే. ఉన్నారా లేరా పార్టీలో? మరి రావడం లేదు, బయటికి వెళ్ళడం లేదు. ఏం చెప్పాలి మేము? అంటే బీజేపీకి ఇప్పుడు ఆల్రెడీ రాజ్యసభ రేసులో ఉన్నారని చెప్తున్నారు. ఎవరూ చెప్పింది కాదు కదా. మనం బీజేపీ బాధ్యతగా అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసిన రోజున మనం మాట్లాడాలి. బీజేపీ అఫీషియల్గా అనౌన్స్ చేయనంతసేపు ఆయన కాంగ్రెస్ ఎంపథైజర్గానే ఉన్నానంటాడు. ఉన్నాడనే మనం ఒప్పుకోవాలి. రాలేదంటే వ్యక్తిగత కారణాలు, రాలేకపోవచ్చు. నేను రోజు వస్తున్నానని ఆయన రావాలని ఏం లేదు కదా. అది గత 4-5 సంవత్సరాలు ఏదన్నా కార్యక్రమాలు పాల్గొలేదు. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పాల్గొలేదు. ఆయన ప్రజెన్స్ ఎక్కడ జరగల. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు పార్టీ అవతల ఉంది కాబట్టి ఆయన ఇటు వస్తే దానికి నష్టం జరుగుతుందని అనుకున్నాడో ఏమో తెలియదు. అదే కాకుండా ఒక అడుగు ముందుకేసి తమ్ముడిని గెలిపించడానికి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, ప్రకటన చేశాడు. అది చూసాం. మరి అప్పుడు ఆ రోజు ఎందుకు పార్టీ స్పందించలేదు? కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉంది కదా. ఉంది అంటే డైరెక్ట్గా జెండా పట్టుకోలేదు. ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ ఆ స్థాయి నాయకులకి ఎట్లా ఉంటుందంటే కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది. బయటికి పోయిన తర్వాతే మాట్లాడతాం అట్లా ఆ స్థాయి నాయకుల్ని. ఆ స్థాయి వచ్చింది కాంగ్రెస్ పార్టీ వల్లనే వచ్చింది. అతనికి కేంద్ర మంత్రి అంటే చిన్న విషయం కాదు కదా. ఆయన మనకు అవకాశం ఆపదలో ఉన్నప్పుడు వచ్చాడు. ఆయనకి ఉపయోగపడింది పార్టీకి కూడా చిరంజీవి ఉపయోగపడ్డాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. షర్మిలారెడ్డి గారు పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో కొత్త లోకలోకలు మొదలైనవి, గ్రూపులు ఏమీ లేదు. ఒకళ్ళిద్దరు లోకలోకలు అనేది కాంగ్రెస్ పార్టీలో లేవు, అసలు ఉండవు. కాంగ్రెస్ లోకలోకలు అనేది కాంగ్రెస్ పార్టీ అది అంతర్గతంగానే ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఉండదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బలము బలహీనత కూడా గ్రూపులు ఉంటేనే పార్టీ బలంగా ఉండేది. కావూరి సాంబశివరావు గారు ఒక గ్రూప్ ఉండేవాడు, పెన్నమనేని కోటేశ్వరరావు గారు ఒక గ్రూప్ ఉండేవాడు. మా జిల్లాలో నేను పెన్నమనేని గారితో పాటు ఉండేవాడిని. నా మీద కోపం కావూరికి అదే, వేరే దేశం ఏం లేదు. ఆయన నా ఇంటికి వచ్చి అదే మన మహిళా గుర్తుతో పోటీ చేశారు కదా పార్టీ పెట్టి, దానికి స్టేట్ జనరల్ సెక్రటరీ ఉండమని బతిమాలారు. హైదరాబాద్ ఆయన ఒక ఆయన రెడ్డి గారు ఈయన వచ్చి నేను చేరలేదు. కావూరు గారితో పాటు నేను ఎల్లుంటే ఈరోజు లైఫ్ వేరేగా ఉండేది. ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళందరూ సరే తప్పో ఒప్పో వెళ్ళారు. ఆయనతో పాటు మహిళా కాంగ్రెస్ గుర్తుకు వెళ్ళిన వాళ్ళందరూ మా సోమనాయుడు లాంటి వాళ్ళు అందరూ కూడా మళ్ళీ ఎలివేషన్కి వచ్చింది వాళ్ళకి. నేను వెళ్ళలేదు. నన్ను తొక్కేశాడు అనుకునే కంటే ఆయన అమ్మటి వెళ్ళపోవడం కూడా నేను చేసిన పొలిటికల్గా నేను చేసిన తప్పేదం కిందే పొరపాటు కిందే వస్తుంది. ఆయన మారాడు కానీ పార్టీ కావూరు గారు నేను మారలేదు. అదే పార్టీ అదే జెండాలు ఉన్నారు. అదే జెండా కాంగ్రెస్లో ఉన్నాను, కాంగ్రెస్లో ఉంటాను. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుందంటారు ఆంధ్రప్రదేశ్లో? ఖచ్చితంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ వచ్చే ఎలక్షన్లో అయినా అధ్యక్ష అనే అవకాశం ఉంటుందా? ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా పునరాలోచనలో పడి చాలామంది గేటు దగ్గర వెయిట్ చేస్తున్నారు. అసలు మీకు ఓట్ బ్యాంక్ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఉంది, కానీ ఎందుకు వేయటం లేదని అడగండి మీరు. ఓటు ఎందుకు వేయట్లేదు అంటే ఓటు ఎందుకు వేయటం లేదు కాంగ్రెస్ పార్టీకి అంటే, మనం కాంగ్రెస్ పార్టీకి మన ఓట్లు మనం తెచ్చేసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, ఆ నరరూప రాక్షసులు ప్రభుత్వం మళ్ళీ రాకూడదని ఉద్దేశంతోనే మొన్న అందరూ కలిసి చంద్రబాబుకి వేశారు తప్ప చంద్రబాబు గొప్పతనం ఏం కాదు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏం చేస్తుంటారు? నాయకత్వం ఏం చేస్తారు? ఓటర్ని నాయకత్వం ప్రభావితం చేయలేదు. అంటే నాయకులు ప్రభావితం చేయలేరు. ఈ పరిస్థితులు చేయలేరు. మనకి అలాంటప్పుడు పార్టీ ఎలా బలోపేతం అవుద్ది? ఖచ్చితంగా ఎంతకాలానికి ఇంకా బలపడదు పార్టీ? అదే మంచి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వీక్ అవుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ రీజన్. మీకు ఒకటే గుర్తు, మా ఓట్లన్నీ ఎక్కడ ఉన్నాయి? మా షర్మిల చెప్పేది కూడా అదే. మన ఓట్లు ఎక్కడ ఉన్నాయి? రాహుల్ గాంధీ గారు చెప్పేది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని మనం లాక్కొచ్చుకోవాలి. అంటే మీ పార్టీలో నాయకత్వాన్ని బలపడితే ఆటోమేటిక్గా మిమ్మల్ని నమ్మకం లేకే కదా. నమ్మకం లేక కాంగ్రెస్ పార్టీ మీద నాయకత్వం మీద నమ్మకం ఉంటే కాంగ్రెస్ ఇప్పటికీ గ్రామాల్లో కొంతమంది పెద్ద వయసు కలిగిన వాళ్ళు హస్తం గుర్తు చూస్తే అభిమానంతో లెక్కిస్తారు. అవును, కరెక్టే. ఆ ఉన్నటువంటి ఓటర్లని కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్యాచ్ చేసుకోలేకపోతుంది? నాయకత్వం లోపమా పార్టీ లోపం ఏంటంటారు? అసలు నాయకత్వం లోపం కాదు, మాకు సరిపడ నెట్వర్క్ క్యాడర్ దొరకట్లే మాకు చేతికి. అందరికి ఎంతకాలానికి అంటారు? ఇది దొరుకుతుంది. 2014 విభజన అయిపోయింది. ఇప్పుడు 24 10 సంవత్సరాలు. ఇంకా 10 years పడుతుందా? 10 years పట్టచ్చు, 5 years పట్టచ్చు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది పాయింట్ కాదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడనే కాదు గరికి లాంటిది. గాడిదలు చచ్చిపోతాయి తప్ప గరికి చచ్చిపోదు. వర్షం పడంగానే మళ్ళీ ఎగురేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఫిలాసఫీ నమ్మినవాడు ఎవరైనా అదే మాట మాట్లాడతారు. అవ్వాయి మాట్లాడేవాళ్ళు, ఏ గంటకు ఆ గొడుగు పట్టేవాళ్ళు, గంటకు పార్టీ మారేవాళ్ళ మాటలు మేము పరిగణలోకి తీసుకోము. ఇది అంటున్నారు ఎవరో మాట్లాడుతున్నారు, ఇట్ట మాట్లాడుతున్నారని. వాళ్ళకి అసలు బేస్ లేదు. పార్టీలో బేస్ లేకుండా
మీడియా ముందుకు వచ్చి అవాకులు చవాకులు పెళ్ళి ఎల్ఐటి అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు.